పివోట్ టేబుల్ అనేది మనం ఫస్ట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే సార్ డేటా అనేది మెయిన్. డేటా లేకుండా మనకి ఏ వర్క్ని కూడా మనం చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కొంత డేటా అనేది తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకున్నాను, సేల్స్ డేట్ తీసుకున్నాను. సో ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ అంటే ఇంకా ఏబిసిడి అలాగా తీసుకున్నాను. అలాగే సేల్స్ యొక్క యూనిట్స్ అంటే యూనిట్స్ సోల్డ్ అంటే మీరు అమ్ముతాం కదా సేల్ అనేది, ఆ సేల్ ఏంటి అనేది తీసుకున్నాను. అలాగే పర్ యూనిట్ యొక్క కాస్ట్, ప్రైస్ అంటే కాస్ట్ అనమాట. ఓకే, పర్ యూనిట్ యొక్క ప్రైస్ ఏంటి అనేది ఇక్కడ తీసుకున్నాను. అలాగే రెవెన్యూ అంటే మనకి ఎంతైతే యూనిట్ పడుతుందో మనం సేల్ చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి దాన్ని రెవెన్యూ అంటాం. ఓకే, ఆ యొక్క రెవెన్యూ అనేది తీసుకున్నాను. కానీ ఇక్కడ మనం ఈ యొక్క పివోట్ టేబుల్ అనేది మనకి ఎలాగ యూజ్ చేస్తామంటే ఇక్కడ మీకు చాలా డేటా అంటే డిఫరెంట్ డేట్స్లో ఒకే ప్రోడక్ట్ డిఫరెంట్ యూనిట్స్ డిఫరెంట్ ప్రైజెస్లో మనకు సేల్ అయ్యి ఉండొచ్చు, డిఫరెంట్ యూనిట్స్లో సేల్ అవుతుంటుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క పివోట్ టేబుల్ అనేది ఎలాగ యూజ్ అవుతుంది ఫస్ట్ నుంచి ఇన్సెట్లో ఉన్నటువంటి పివోట్ టేబుల్స్లో మనం ఇక్కడ ఏంటి అంటే నాకు సమ్మరైజేషన్ కావాలి. సమ్మరైజేషన్ అంటే ఏంటి, సమ్ చేయడం. అంటే ఇక్కడ నాకు ఏ ఉంది, బి ఉంది, లేదా సి ఉంది, డి ఉంది, అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ యూనిట్స్ డిఫరెంట్ ప్రైజ్లో నాకు సోల్డ్ అవుట్ అయినాయి. ఇప్పుడు నాకు వీటన్నిటి యొక్క టోటల్ అనేది నాకు ప్రైస్ అనేది రావాలి. ఇప్పుడు నాకు బి యొక్క టోటల్ ప్రైస్ రావాలి, ఎన్ని యూనిట్స్ సేల్ అయింది కావాలి, అంటే టోటల్గా దాని ప్రైస్ ఎంత కావాలి, దాని యొక్క టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది అనేది కావాలి. ఇప్పుడు నాకు డిఫరెంట్ ప్లేసెస్లో సేల్ అయ్యాయి కదా, చాలా ఉన్నాయి మనకు ఉన్నటువంటి లాట్ ఆఫ్ డేటా. స్క్రోల్ డౌన్ చేస్తుంటే వస్తున్నది. దీన్ని మనం అలాగే ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీ. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మీరు ఫస్ట్ డేటాలో ఏం చేస్తారంటే కర్సర్ పాయింట్ పెట్టుకోండి. మనకు ఉన్నటువంటి డేటా సోర్స్లో కర్సర్ పాయింట్ పెట్టుకొని జస్ట్ గో టు ద పివోట్ టేబుల్స్. ఇప్పుడు మీరు ఏంటంటే పివోట్ టేబుల్కి వెళ్ళే ముందు కర్సర్ పాయింట్ ఇక్కడ పెట్టుకోండి. అంటే మనకు లాట్ ఆఫ్ డేటా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం డిఫికల్టీ. కాబట్టి మీరు ఈ పాయింట్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా టేబుల్ మొత్తం లేదా మనకు ఉన్న డేటా మొత్తం కూడా సెలెక్ట్ చేసేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేయండి, పివోట్ టేబుల్స్కి వెళ్తాను. ఇక్కడ టేబుల్ ఫ్రమ్ ద రేంజ్ అని, అలాగే ఎక్స్టర్నల్ డేటా సోర్స్ అని. టేబుల్ ఫ్రమ్ ద రేంజ్ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని టేబుల్ రేంజ్ అంటాము. అలాగే ఎక్స్టర్నల్ డేటా మనకు ఆల్రెడీ ఎక్సెల్లో ఇంకొక ఇంపోర్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేద్దాం, మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ అంటాం. ఓకే, ఇక్కడ నేనైతే టేబుల్ ఫ్రమ్ ది రేంజ్ అని ఇస్తాను. క్లిక్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ డేటా మొత్తం కూడా సెలెక్ట్ అయిపోయింది, ఇక్కడ హైలైట్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి సార్, సెలెక్ట్ అయిపోయిందా, మనకి ఎంత డేటా ఉందో మొత్తం కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడికి వస్తే ఈ యొక్క పివోట్ టేబుల్లో మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి టేబుల్ రేంజ్ అంటే మనకి టేబుల్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, దట్ ఈస్ ద టేబుల్ రేంజ్. ఇక్కడ న్యూ వర్క్ షీట్ అంటే మనకి ఈ టేబుల్ యొక్క పివోట్ టేబుల్ అనేది మీకు ఎక్కడ జనరేట్ అవ్వాలి అంటే కొత్త షీట్లో జనరేట్ అవ్వాలని అడుగుతుంది సార్. అంటే కొత్త షీట్ మీకు న్యూ అంటే న్యూ, ఒకవేళ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అని అడుగుతుంది. ఎగ్జిస్టింగ్ అంటే ఈ షీట్లోనే మీకు పివోట్ టేబుల్ జనరేట్ అవుతుంది. మనకి ఇదే షీట్లో అంటే కనుక డేటా లాట్ ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. న్యూ షీట్ తీసేసుకోండి. ఓకే, న్యూ షీట్ తీసేసుకున్నారంటే ఇక్కడ న్యూ అనే క్లిక్ చేసి ఆల్రెడీ బై డిఫాల్ట్ న్యూ వస్తుంది, జస్ట్ ఓకే చేసేసేయండి సార్. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఓకే చేస్తామో ఈ డేటా మనకి ఇక్కడ డిలీట్ అవ్వదండి. డేటా సోర్స్ అనేది అలాగే ఉంటుంది. మెయిన్ డేటా మనకి ఇక్కడ పివోట్ టేబుల్స్ అని ఈ విధంగా మనకి జనరేట్ అవుతుంది. ఇందులో రైట్ సైడ్ పివోట్ టేబుల్ ఫీల్డ్స్ అని చూపిస్తుంది. పివోట్ టేబుల్ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ ఏంటి అంటే మనం ఏవైతే ఈ యొక్క డేటాలో మనకు ఉన్నటువంటి హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క హెడ్డింగ్సే మనకు ఫీల్డ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి, ఇక్కడ మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఫిల్టరింగ్ ఆప్షన్ ఉంది, ఫిల్టర్ కాలమ్స్, వాల్యూస్, రోస్. అంటే మీరు డైరెక్ట్గా ఇలాగ కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. అది ఒక మెథడ్. లేదు నాకు డ్రాగ్ అండ్ డ్రాప్ అవసరం లేదు అనుకుంటాను, ఇక్కడ మీరు డైరెక్ట్గా సింపుల్గా కర్సర్ మౌస్తో క్లిక్ చేసేస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏబిసిడి అనేటటువంటి ప్రొడక్ట్స్ వచ్చేసాయి. కానీ నాకు అక్కడ చాలా ఉన్నాయి కదా, ఇక్కడ ఎలాగ కన్సిడర్ చేస్తున్నా అంటే ఆ యొక్క డేటా అనేది మీకు ఎన్ని ప్లేసెస్లో అయినా ఉన్నాయి, ఎన్నిసార్లు అయినా ఉన్నాయి, మనకి యూనిక్ టైం అంటే సింగిల్ టైం మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ అలాగే నాకు ఏం కావాలంటే యూనిట్స్ సోల్డ్ అంటే ఎంత సేల్ అయ్యింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే యూనిట్స్, ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అని ఇచ్చేస్తారు. సమ్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే
మన దగ్గర ఉన్నటువంటి విడ్జెట్ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ఉన్నటువంటి డేటా అనేది మీకు ఏ ప్లేసెస్లో ఎన్ని యూనిట్స్ అయినా సేల్ అవని వాటన్నిటినీ కూడా సమ్మరైజ్ చేసుకుంటుంది, అంటే టోటల్ చేసేసుకొని మనకి ఈ యొక్క ఆన్సర్ అనేది ఇస్తుంది. ఓకే, సపోజ్ మీకు యూనిట్ ప్రైస్ కావాలి, సో యూనిట్ ప్రైస్ వచ్చేస్తుంది. అలాగే మనకి సేల్స్ రెవెన్యూ కూడా కావాలి, సేల్స్ రెవెన్యూ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రొడక్ట్ వైజ్ టోటల్ ఎంత సోల్డ్ అవుట్ అయ్యింది, ప్రొడక్ట్ వైజ్ మీకు యూనిట్ ఎంత పడింది, ప్రైస్ టోటల్గా మీకు ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క టోటల్ ఎంత రెవెన్యూ వచ్చింది. అంటే మనం డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ క్వాంటిటీ డిఫరెంట్ డేస్లో సేల్ చేసి ఉండొచ్చు, నో ప్రాబ్లం. అది ఆటోమేటిక్గా టోటల్లీ చేసేసుకొని మీకు ఇలాగ ఇచ్చేస్తుంది. దీన్ని మనం సమ్మరైజేషన్ ఆఫ్ ద డేటా అంటాం, లేదా పివోట్ టేబుల్ అని అంటాం సార్.